ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో అవినీతి నిరోధక శాఖ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. సిబ్బంది లోటున్న త్వరలో భర్తీ చేయబోతున్నామని తెలిపారు. అవినీతిపై ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని వెంకటేశ్వరరావు సూచించారు. కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ చాలా పటిష్టంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఆఫీసులకు షిఫ్ట్ చేసే క్రమంలో కొంత స్టాఫ్ షార్టేజీ అలాంటివి సహజం. అవన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అవినీతి నిరోధక శాఖ పునర్నిర్మాణానికి దీని యొక్క విధి విధానాల రూపకల్పనలో కొన్ని ఆలోచనలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అవినీతి నిరోధక శాఖ పనితీరు ప్రజల నుంచి వచ్చే సమాచారం, ప్రజల నుంచి వచ్చే సహకారం మీద ఎక్కువ ఆధారపడుతుంది. వివిధ మాధ్యమాల ద్వారా ఏసీబీకి సమాచారం ఇవ్వడానికి మార్గాలు ఉన్నాయి. వాటన్నిటినీ 1064 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అలాగే ఒక ఈమెయిల్ అకౌంట్ ఉంది. వాట్సాప్లో 8333995858 అనే నెంబర్ ద్వారా కూడా వాట్సాప్లో కూడా సమాచారం ఇవ్వచ్చు. అలాగే ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. ఇవన్నీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. వాటిని ఉపయోగించుకుని